మా ఊరికి అప్పుడప్పుడు తుపాకి రాముడు వస్తాడు. తుపాకి రాముడు ఎరికే కదా. మహారాజా మహారాజా, నా తుపాకీలో 500 గుండ్లున్నాయి. పాకిస్తాన్లోని పొత్తం చేసిన, పక్కింటోళ్ళని పడవలు పంపిన, నా లగ్గానికి అమెరికా ప్రెసిడెంట్ వచ్చిండు, 40 గాలి మూటలు కొనుకొచ్చుకున్నా అనుకుంటా హెచ్చుల ముచ్చట్లు చెప్తారు. చెప్పేటి అన్న అబద్ధాలని జనానికి తెలిసినా ఆ ముచ్చట్లు ఎన్నుకుంటూ నవ్వుకుంటారు. అటెనక ఇంత సోరెడో అడ్డెడో వడ్లు పోతారు జరసేపు అబద్ధాలతో నవ్వించినందుకు, అంతే కదా. ఇప్పుడు ఈ తుపాకి రాముడు ముచ్చట ఎందుకు చెప్పినా అంటారా? అయితే ఈ పిట్టల దొరలు ఇసోటి తుపాకి రాములు ఇక కననే కనబడరు కావచ్చుల్లా. వాళ్ళ గడుపు కొట్టేటోళ్ళు మన చుట్టుముట్టే తయారయ్యారు కాదు. వాళ్ళను మించిన ఎచ్చుల మాటలు అబద్ధాల ముచ్చట్లు చెప్పి జనాన్ని బాగా నవ్విత్తాండ్లు. ఎవరో కాదు, మన సర్కారోళ్ళే, మన రేవంత్ సారే. ఈ మాట నేనంటలేను, రేవంత్ సార్ మళ్ళీ నన్ను కళ్ళలో పెట్టుకోగల. అసెంబ్లీ మీటింగ్లను టీవీలో చూసిన జనాలే చెప్తురు. మరి మీరు కూడా చూద్దురు కానీ. అబద్ధం ఆడితే అతికినట్టన్ను ఉండాలి, నలుగురు నమ్మేటట్టు ఉండాలి గాని నవ్విపోయేటట్టు ఉండద్దు. మాట మాట్లాడితే కొంతనన్న వాస్తవం ఉండాలి, అంతేనా కాదా? అట్లయితేనే ఒకసారి కాకుండా ఇంకోసారన్నా నమ్ముతారు. కానీ మన సర్కార్ ఏం చేసిందోలా, నిండు అసెంబ్లీలా మన గవర్నర్ సార్తోని అబద్ధాల బడ్జెట్ పాఠం చదివించింది. ఇది నేనేదో కల్పించి చెప్తలేను, ఆ ఉపన్యాసం ఇన్నోళ్ళే చెప్తురు. గవర్నర్ సార్ ఉపన్యాసంలో కొన్ని ముచ్చట్లు వినిపించుకుంటే చెప్తా, అందులో ఏ పాట వాస్తవాలు ఉన్నాయో మీరే తెలిసాలి. అబద్ధం నెంబర్ 1. A total of 566 Raitu Vedikas have been established, equipped with state-of-the-art audiovisual media. రైతు బాగు కోసం రేవంత్ సర్కారు రైతు వేదికలను పెట్టిందట. అసలు రైతు వేదికలను పెట్టిందే కేసీఆర్ సారు, కానీ రేవంత్ సారేమో ఆయన ఖాతాలు వేసుకున్నాడు. The Indira Mahila Shakti scheme provides 2 saris annually to 64.70 lakh women registered in self-help groups, enhancing their economic independence and dignity. బతుకమ్మ చీరల గురించి రేవంత్ సర్కార్ అట ఇంటింటికి 2 బతుకమ్మ చీరలు వంచిందట కదా. ఎంతమందికి వచ్చినాయి అక్కలు? ఇది ఇది జోక్ కాకుండా ఇంకేంటి చెప్పుర్రి. ఇక 1200 కోట్లు రైతులకు బోనస్లు ఇచ్చినామని చెప్పుకుంటుంది ఈ సర్కారు. నిజమేనానోళ్ళ? ఇవే కాదు, ఆగూరు ఇంకున్నాయి. రుణాలు అందరికి మాఫీ అయినాయి అంటురు, రైతు బంధు ఇచ్చినామని అంటురు. ఇవి అబద్ధాలు కాకుండా ఇంకేమని చదివిచ్చిర్రు? రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తురట. ఎవరి ఖాతాల పడ్డాయి మహానుభావ? 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయట మన రాష్ట్రానికి. మరి అవి ఏ కంపెనీలో, వాటి అడ్రస్ చెప్తాడో సారు. 50,000 నౌకర్లు ఇచ్చిరట రేవంత్ సార్ వచ్చినాక. మరి నోటిఫికేషన్లు ఎప్పటియో గవి చెప్పేది ఉండే, ఆ నౌకర్లు ఎవరు ఇచ్చిరో తెలిసిపోతుండే కదా. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే, మహాలక్ష్మి సింగ్ కింద 2,500 ఆడపడుచులకు ఇస్తున్నట కదా. ఓ అక్కలు చెల్లెళ్ళు అవ్వలు 2,500 పడుతున్నాయా మీకు? ఇగో గిట్లున్నాయి అసెంబ్లీలో సర్కారు వారి ముచ్చట్లు. అసలు ఈడ గవర్నర్ సార్ను తప్పబట్టవలసింది ఏం లేదు. సారు పని సారు చేసిండు, సర్కారు వాళ్ళు కాగితంలో రాసిచ్చింది చదివిండు. కానీ తప్పంతా ఇట్లా రాసిచ్చినోళ్ళదే కదా. లేకుంటే ఏందోలా నిండు అసెంబ్లీలా పాపం గవర్నర్ సార్తో ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు ఎప్పిచుడింది. గిట్లనే గరమైతురు జనాలు. ఈ బడ్జెట్ ఉపన్యాసం మీద మన రామన్న ఒక్క మాటలో ఏమన్నాడు ఈనాల మీరు? ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా నోటెంబడ రాలేదు. అసలు ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ రుణమాఫీ అయిపోయింది, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు, రైతు బంధు మొత్తం అందింది. అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్ధాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం. 1,62,000 కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేవలం కుంభకోణాలు, 20% కమిషన్లు, 30% ల్యాండ్ డీల్స్, కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెప్తారేమో అనుకున్నాం, దాని ప్రస్తావన లేదు. మీకు కూడా గట్లనే అనిపించిందా లేదా? మీకు బీఆర్ఎస్ లీడర్లకే కాదు, ఆఖరికి అసెంబ్లీలో కూర్చున్న షేపాటలు కూడా గట్లనే అనిపించిందట. అప్పుడప్పుడు నవ్వొచ్చిందట, కానీ ఆపుకున్నారట మంచిగా ఉండదని. బయటకు వచ్చి చెప్పుకుంటారో గిట్ల వాళ్ళు వీళ్ళు.